భగవద్గీత గొప్పదని మనకు మనం చప్పట్లు కొట్టుకుని మాట్లాడితే గొప్ప విషయం కాదు. భోగైశ్వర్య ప్రసక్తానాం తయా పర్హత చేతసాం వ్యవసాయాత్మికా బుద్ధి సమాధౌ న విధీయతే త్రైగుణ్య విషయా వేదా నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్యసస్త్వస్థో నిరుగ్యోక్షేమాత్మవాన్. శ్రీకృష్ణుడు అర్జునుడితో అంటాడు, అర్జున, ఎప్పుడు నాకు సుఖం రావాలి, నాకు ధనం రావాలి అని మాత్రమే ఆలోచించే మనసు నిజం దారి చూడదు. అలాంటి మనసు ఎప్పుడూ తూలుతుంది. కానీ నిజం కోసం జీవించే మనసు స్థిరంగా ఉంటుంది. అందుకే అర్జున, సుఖం దుఃఖం లాభం నష్టం ఇవే చూసుకుంటూ ఉండకు. నీ పని సరిగ్గా ఉంటే ధైర్యంగా చెయ్యి అర్జున అంటున్నాడు కృష్ణుడు. అర్థమైంది కదా మిత్రమా? సుమారు 1300 సంవత్సరాల క్రితం ఒక చిన్న బాలుడు ఉన్నాడు, ఆదిశంకరాచార్యులు. అతనికి రాజ్యం కావాలని లేదు, ధనం కావాలని లేదు. అతనికి కావాల్సింది ఒక్కటే, నిజం తెలుసుకోవడం. అందుకే చిన్న వయసులోనే అన్నీ వదిలి దేశం అంతా తిరిగాడు, సత్యం చెప్పాడు, ధర్మం నేర్పాడు. అందుకే ఈ రోజుకి కూడా ఆయన పేరు మనం చెప్పుకుంటున్నాం. అర్థమైంది కదా? తన కోసం మాత్రమే బతికిన మనిషి తినడం, సంపాదించడం, సుఖంగా ఉండడం వరకే ఆలోచిస్తాడు. అతను పోయిన తర్వాత కూడా కొద్ది రోజుల్లో జనం మర్చిపోతారు. కానీ నిజం కోసం, ధర్మం కోసం, ఇతరుల మంచి కోసం బతికిన మనిషి అతను లేనప్పటికీ అతని పేరు చాలా సంవత్సరాలు గుర్తుంటుంది కదా మిత్రమా? అదే కృష్ణుడు చెప్తుంది. హరే కృష్ణ. ఎందుకు మీరు నేను అడిగే ప్రశ్నకి సమాధానం చెప్పట్లేదు? టైం లేకపోతే టైప్ చేయలేకపోతున్నారా? ఒకరిద్దరు మాత్రమే సమాధానం చెప్తున్నారు. మీరందరూ చెప్పండి. అసలే భగవద్గీత అర్థం అవ్వడం చాలా కష్టం. మీకు అర్థమైందో లేదో నాకు తెలియాలి కదా. అందుకే ప్రశ్న అని, ఎగ్జాంపుల్ అని చాలా రకరకాలుగా మీకు అర్థం అవ్వాలి, అండ్ నాకు కూడా అర్థం అవ్వాలని ఇలా అంతా సెట్ చేసుకున్నా. ప్లీజ్ మీరందరూ నా ప్రశ్నకి సమాధానం చెప్తేనే మీకు అర్థమవుతుంది అని నేను అనుకుంటాను. సమాధానం చెప్పండి, కామెంట్ చేయండి. మనిషి పేరు ఎక్కువ కాలం గుర్తించుకోవడానికి కారణం ఏమిటి? కామెంట్ చేయి.